అదిగోండి ఆ ఇమేజెస్ మీరు చూడొచ్చు. PY04A2542. ఒకసారి పాసిబుల్ ఈ రోజు జరిగిన ప్రమాదానికి సంబంధించి రిక్వెస్ట్ టీమ్ ఆ ఫ్రంట్ బస్ నెంబర్ని కూడా ఒకసారి హైలైట్ చేసి చూపించండి. సో దట్ హైలైట్ చేసి ఫ్రీజ్ చేసి ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. సో దట్ మనం ఆ నెంబర్తో సైతం మనం చూపించి కంపారిజన్లో చూపించి ఆ విజువల్ మీరు ఫస్ట్ విజువల్ చూస్తున్నారు కదా, వైలేషన్కి సంబంధించండి ఎవిడెన్స్గా మాట్లాడుకుంటున్న క్రమం. PY04A2542 ఫస్ట్ దానికి సంబంధించి దానికి చలాన్ 1600 రూపాయల చలాన్ పడింది, అంటే 1600 రూపాయలు. అది కూడా స్నేహపురి కాలనీ దగ్గర ఎల్బీ నగర్కి సంబంధించి. అదిగోండి మీరు చూడండి, మీరే కంపారిజన్ చేయండి. PY04A2542 PY04A2542 మీరు చూస్తున్నారు కదా, మీరు చూడొచ్చు. స్పీడ్ లిమిట్ 80 కిలోమీటర్స్ ఉంటే వెహికల్ స్పీడ్ ఎంత వెళ్తుంది? 89 కిలోమీటర్స్. డైరెక్షన్ అప్రోచింగ్, డిస్టెన్స్ అంటే మొత్తం అన్ని లాంగిట్యూడ్ లాటిట్యూడ్, దాంతోపాటు డివైస్కి సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ వడిస్తున్న సందర్భం. ఇటు ఈ చలాన్కి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు ఎంత చలాన్లు ఉన్నాయనేది. ఒకటా రెండా, మొత్తం మూడు చలాన్లు. అండ్ కర్నూలులో జరిగిన ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకుంటే దానికి ఎన్ని ఉన్నాయో ఆ రోజే చూపించింది ఆర్టీవీ. మొత్తం దాదాపుగా ఈజీగా ఒక డజన్ ఉంటాయేమో. ఏకంగా దానికి ఒక 16 ఎన్నో డజన్కి పైనే ఉన్నాయి. ఒక 10,000-16,000 చిల్లర అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ ఆ ఫిగర్ గుర్తులేదు కానీ, ఆ రౌండ్ ఫిగర్ గుర్తులేదు కానీ. అండ్ ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది? ఎవరి నిర్లక్ష్యానికి ఎవరు బలైపోవాలి? ఈరోజు అది అక్కడ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఏంటిది నో ఎంట్రీ ఫర్ బస్ అన్న చోట వైలేషన్. అది ఎక్కడ మేలో జరిగింది, 1600 ఉంది. ఎక్కడది? మా లొకేషన్ ఎల్బీ నగర్ స్నేహపురి కాలనీ దగ్గర. ఆ తర్వాత ఆగస్టు 2వ తారీఖున ఇంకొకటి జరిగింది. ఏదది? ఇక్కడ వైలేషన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఓవర్ స్పీడింగ్ ఆర్ డేంజరస్ డ్రైవింగ్ వైలేషన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ రోజు ఒక 1000 రూపాయలు ఫైన్ పడింది. ఒకసారి ఆ ఇమేజ్ని కూడా నేను చూసే ప్రయత్నం చేస్తాను, సో దట్ మనకి ఇంకా క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్, మీరు ఇందాక చూసారు కదా స్పీడ్కి సంబంధించి. ఆ తర్వాత మూడో దాని గురించి మాట్లాడుకుంటే అక్కడ కూడా అంతే. అక్కడ కూడా ఏముంది? ఎంజే మార్కెట్, మొజంజాహి మార్కెట్ జంక్షన్ దగ్గర అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తుంది. అది అక్కడ కూడా నో ఎంట్రీ ఫర్ బస్, అక్కడ కూడా బస్కి ఎంట్రన్స్ లేదు. అక్కడ కూడా ఫైన్ పడింది, 1600 రూపాయలు ఫైన్ పడింది. మొత్తంగా యూజువల్ ఛార్జెస్తో కలిపి మొత్తం 4,270 రూపాయల చలాన్ ఉంది బస్సుల మీద. కొద్ది రోజుల క్రితం ఐ థింక్ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా బస్ అయింది. ఐ థింక్ నిన్న కాక మొన్న అనుకుంటా. ఒక పోలీస్ ఆయన ఒక బస్సు ఎక్కి అంటూ ఉంటాడు, అమ్మ మీరు చెక్ చేసుకోవాలి కదమ్మా మీరు ఎక్కే బస్సు సేఫ్ కాదని చెప్పి. ఎలా తెలుస్తుంది సార్? వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, రోడ్డు మీదకి వచ్చిన బస్సు అంటే కనుక ఇటు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎక్కడ వాటికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అని చెప్పి. సో ఇలాంటి వాటి బస్సుల్ని వెంటనే తీసుకెళ్లి తుక్కు సామాన్లో పెట్టేయాలి, పనిచేయని బస్సులో కనుక ఉంటే. ఎందుకంటే నేను ఎంత పెద్ద మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే కనుక ఈరోజు ఆ బస్సు ఒక పొగతో ఆగిపోయింది కాబట్టి సరే, అదే ఒక్కసారిగా మంటలకు వెళ్ళిపోయి ప్రజల ప్రాణాలను చుట్టుముట్టుంటాయి, ప్రజల ప్రాణాలకు ఏమైనా అయ్యి ఉంటాయి. ఇంకో కర్నూలు ఘటన, ఎక్స్గ్రేషియా ఇచ్చి మనం బహుశా నేను ఒక పదం వాడితే కాస్త ఇబ్బంది అనుకుంటారేమో, కానీ ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులిపేసుకుంటామా చెప్పండి? ఈరోజు ఇటువంటి వైలేషన్స్ ఉన్నాయంటే కనుక వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం అయి ఉండాలి? ప్రశ్నించమా? మాట్లాడమా? ఈరోజు ఆ ప్రయాణికులు వాళ్ళు డెస్టినేషన్కి చేరాలనుకున్న క్రమంలో అఫ్కోర్స్ చిన్న ఇష్యూస్ ఏమైనా వచ్చాయంటే అనుకోవచ్చు. ఎంత ట్రాఫిక్ వైలేషన్స్ ఉండి అటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, అసలు వాటికి దాన్ని ఏమంటారు, పర్మిషన్ ఉందా? వాటికి రోడ్ల మీదకి తిరిగే హక్కు ఉందా? సమాధానం చెప్పాల్సింది బాధ్యతగా వహించాల్సిన అధికార వర్గం కావచ్చు, లేకపోతే వాళ్ళ వరకు కాదు ట్రావెల్స్ యాజమాన్యాలు. ఎవరితో మీరు చెలగాటవాడుతున్నారు? ఎవరి ప్రాణాలతో చెలగాటవాడుతున్నారు? ఏ ప్రయాణికుడైతే మీకు ముఖ్యమో, ఏ ప్రయాణికుడైతే మీకు అవసరమో వాడి ప్రాణాలు ఇప్పుడు గగనంలో ఉన్నాయంటే వాడు ఎందుకు ఆలోచించాలి? కర్నూలు ఘటన తర్వాత సగటు మనిషి బస్సు ఎక్కాలంటే భయపడిపోతున్నాడు. ఒక ట్రైన్లో ఆర్ఏసీ వచ్చినా పర్లేదురా బాబు, కనీసం ట్రైన్లో వెళ్ళే అఫ్కోర్స్ దాని ఘటన దానికి ఉన్నాయి కాదని కాదు, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మరీ దారుణంగా ఉంటున్నాయి కదా. చూడండి ఇప్పుడు ఈ బస్సుకి సంబంధించి ఏంటి, ప్రయాణికులు బయలుదేరిన కొద్దిసేపటికా కనీసం ఇంకా సరిహద్దు కూడా, బార్డర్ కూడా దాటలేదేమో, ఎల్బీ నగర్ సిటీ అవుట్స్కట్స్ కూడా పూర్తిగా టచ్ అయిన సందర్భం కాదేమో.
అటువంటిది ఒక ప్రయాణికుడు నడి రోడ్డు మీద ఈరోజు వాడు లగేజ్ పట్టుకొని అక్కడ నించున్నాడు. ఆఫ్ కోర్స్ అది కూడా అదృష్టం అని చెప్పుకోలేము, ఎందుకంటే పొగలతో ఆగిపోయింది. ఒక్కసారిగా మంటలు ఏమైనా వచ్చి ఆ మంటలు చుట్టుముట్టి ఉంటే దాంట్లో ఎంతమందికి ఇంకా ఎమర్జెన్సీ గురించి తెలుస్తుంటుంది. దాని గురించి ఒక పెద్ద డిస్కషన్ మళ్ళీ జరుగుతుంది. మీరు చూడొచ్చు, వాళ్ళంతా ఏదో బస్సు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కాదు, వాళ్ళంతా బస్సు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళేం కాదు. ఆ బస్సులో పొగలొచ్చాక వారిని ఎవరైనా తమ గమ్యస్థానంలోకి చేరుస్తారని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళు బతుకు జీవుడా అని చెప్పి బస్సు నుంచి కిందకు దిగిపోయి వాళ్ళు అనుకున్న మాట ఏమో బహుశాది. ఎందుకంటే ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, అటువంటి సిచ్యువేషన్ అది. ఈరోజు ట్రాఫిక్ వైలేషన్కి సంబంధించి మనం చూపించాం ఎంత ట్రాఫిక్ వైలేషన్ జరిగిందనేది. ఎందుకు మనం యాక్షన్లోకి వెళ్ళాం? మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇంకొక 3 రోజులు పోతే ఏకంగా నవంబర్, అంటే 7 నెలలు అయిపోతుంది. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మనం? నో ఎంట్రీ ఫర్ బస్ అన్నప్పుడు, మన ఇక్కడ వైలేషన్లో నో ఎంట్రీ ఫర్ బస్ అన్నప్పుడు వాడు ఇన్ఫ్యాక్ట్ అది ఎవరైనా కావచ్చు, ఏ ట్రావెల్స్ అయినా కావచ్చు, ఏ బస్ అయినా కావచ్చు, వచ్చిన క్రమంలో వాడు అక్కడే ఆపేయాలి కదా. అక్కడేమైనా జరుగుంటే అదైపోయింది. సెప్టెంబర్లో ఇంకొకటి, ఈరోజు కట్ చేస్తే మళ్ళీ బస్సులో పొగలు. అంటే ప్రతి బస్ని ఒక కామన్ మ్యాన్, ఒక ప్యాసింజర్ చెక్ చేసుకోవాలా? ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను, ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒక కామన్ బస్ని ఎంచుకోవాలంటే ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటాడు? సాధారణంగా అక్కడ స్టార్ రేటింగ్ చూసుకుంటూ ఉంటాడు, కస్టమర్ రివ్యూస్ ఏమైనా ఉంటే చూసుకుంటూ ఉంటాడు. కామన్గా, వెరీ కామన్గా జరిగేది ఫస్ట్ వాడి ఫేర్ ఏంటో చూసుకుంటాడు, దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటో చూసుకుంటాడు. ఈ రెండు ప్రధానంగా జరుగుతుంటుంది ఒక కామన్ మ్యాన్కి, కామన్ ట్రావెలర్ కావచ్చు, కామన్ ప్యాసింజర్కి. బట్ సేఫ్టీ విషయంలో మనం నమ్మకం కల్పించాల్సినవారు కన్సర్న్ అథారిటీస్ కాదా? కనీసం ట్రావెల్ యాజమాన్యానికి ఆ బాధ్యత లేదా? ఇంత నిర్లక్ష్యమా? ఇది మీరు వెళ్తున్న వెహికల్కి సంబంధించి నేను ఒక ప్రశ్న అడుగుతాను అధికార వర్గానికి సంబంధించి, అధికారులకు సంబంధించి, ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి త్రూ అవుట్ ద ఇండియా. ఇక్కడ ఆటోలకు సంబంధించి, సిటీస్లో ఉన్న ఆటోలకు సంబంధించి ఆటో సేఫ్ అని చెప్పి వాడికి సంబంధించి ఒక వెనకాల ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తారే. ఒక 2-3 ప్రయాణించి ఆటోకి అంత సెక్యూరిటీ ఫీచర్స్, అంత సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే రోజుకి వందలాది మంది ప్రయాణిస్తున్న ఒక వెహికల్కి ఆ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఎందుకు విజిబుల్గా, అంటే ఆ వెహికల్కి ముందే అరేంజ్ చేస్తే కాస్త బోల్డ్ లెటర్స్తో చెక్ చేసుకుంటారేమో కదా. లేకపోతే మీ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఆన్లైన్లో పెట్టాలని చెప్పి, ఆఫ్ కోర్స్ ఎంతవరకు జరుగుతాయి బికాస్ క్వశ్చన్ మార్క్. ఈరోజు బ్యాక్ టు బ్యాక్ ఘటనలు జరిగినప్పుడు ఆఫ్ కోర్స్ 2-3 రోజులు మాట్లాడుకుంటాం, తర్వాత మళ్ళీ ఇంకంతే సంగతులు. ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఘటన బ్యాక్ టు బ్యాక్ ఒకటే ట్రావెల్కి సంబంధించి ఇంకోసారి జరగడం అంటే ఆ రోజు జరిగిన ఘటన మాట్లాడుకున్న పరిస్థితి. ఈరోజు పొగలు రావడం ఆ బస్సు నుంచి. ఇప్పుడు అదే బస్సుకు సంబంధించి మళ్ళీ ఆ వెహికల్ నెంబర్తో క్రాస్ చెక్ చేస్తే PY04A2542 చెక్ చేస్తే మొత్తం మూడు చలాన్స్ ఉండడమా, అది కూడా ఏకంగా 4,270 రూపాయలకు సంబంధించి. అఫ్కోర్స్ అక్కడ అమౌంట్ గురించి కాదు, కానీ వైలేషన్ గురించి మాట్లాడుకుంటే నో ఎంట్రీ ఉన్న చోట 2 సార్లు ఎవరిచ్చాడు వీళ్ళకి హక్కు? అది నో ఎంట్రీ ఎందుకు పెట్టారు? ఆషామాషి అనుకుంటున్నారా ఏంటి? నో ఎంట్రీ పెట్టినప్పుడు వెళ్ళడానికి నో ఎంట్రీ బోర్డు పెట్టింది దేనికి? నేను సరదా కోసం ఆడుకోవడానికి కోసం పెట్టారా? దాన్ని అతిక్రమిస్తే మనం యాక్షన్ తీసుకోవద్దా? ఓవర్ స్పీడింగ్ అక్కడ 80 ఉంది, 89 వెళ్తున్నప్పుడు తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఆపేసి బండిని సీజ్ చేస్తే అయిపోయేదానికి ఇంకోసారి ఆలోచిస్తాడుగా. సో స్పీడ్ లిమిట్ క్రాస్ చేశారని తెలుసు, వైలేషన్స్ జరుగుతున్నాయని తెలిసిన తర్వాత వెంటనే ఆ వైలేషన్ కనుక పబ్లిక్ సేఫ్టీకి చాలా దూరంగా ఉన్నాయని తెలిస్తే వెంటనే బండి పక్కన పెట్టేసి వేరే ఆల్టర్నేటివ్స్ ఏదో ప్రయాణికులకి చూసి ఒక్కసారి ఒక బండిని, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎన్ని బళ్ళైతే అన్ని బళ్ళు గట్టిగా యాక్షన్లోకి దిగితే. మొన్నేదో నేను బయటికి వెళ్ళి మాట్లాడుతున్న క్రమంలో ఎస్ఆర్ఆర్ సార్ వెళ్ళి మాట్లాడుతుంటే ఇదే చర్చ 2-3 రోజులు చూస్తారండి, ఆ తర్వాత ఏముంటుంది మళ్ళీ. నిజమే కదా, దీన్ని చూస్తే అలాగే అనిపిస్తోంది, ఈ ఘటన చూస్తే అలాగే అనిపిస్తోంది. ఏదో 2-3 రోజులు హడావుడవుతుంది, ఆ తర్వాత ఏముంది, ఇదిగో ఇలా ఉంటుంది. ఒకవేళ ఆ రోజే కనుక గట్టిగా మనం పట్టు బిగించుంటుంటే యావత్ దేశంలో, ఇది ఏదే కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు, ఇది
తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమవుతున్న ఇష్యూ కాదు, ఇది యావత్ దేశం కూడా ఆలోచించుకోవాల్సిన సందర్భం. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి మేము ఎంత గొంతు చించుకొని మాట్లాడినా మీరు అంటారు ఇంకేదో కామెంట్ చేస్తూ ఉంటారు. బట్ నేను అంటుంది ఏంటంటే కనుక ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కమ్ టుగెదర్, అందరం కలిసి మాట్లాడతాం, అందరం కలిసి ఇష్యూకి సంబంధించి పోరాటం చేసే ప్రయత్నం చేద్దాం, కనీసం గళమెత్తుదాం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పబ్లిక్గా దీని మీద ఒక ఫియర్స్ రెస్పాన్స్ కనుక రాకపోతే అంతే, అధికారులు అలాగే ఉంటారు. వాళ్ళు 2 రోజులు హడావుడి ఉంటుంది, 3 రోజులు చూస్తారు, జరుగుతుంది, 4వ రోజు ఇంకా నార్మల్ అయిపోతుంది. ఇది ఈరోజు ఘటనలాగా ఏం కాదంటారా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ సమ్వేర్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. మీరేమనుకుంటున్నా ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. విజువల్స్ చూద్దాం.